అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదైతే అక్రమార్కపు పరిపాలన ఉందో, ఈ అవినీతి పరిపాలనకి లేదంటే ఈ రాక్షస పరిపాలనకి భయపడి మాకొద్దురా బాబు ఈ ప్రభుత్వం అంటూ కూడా ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం వైపు చూస్తున్న తరుణంలో ఆ పార్టీలో ఉన్న ఎంతోమంది నాయకులు కూడా ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం ఏదైతే వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉందో దాని మీద పోరాటం చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో అందరూ కూడా కష్టపడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో కొంతమంది, అతి తక్కువ మంది మాత్రం తమ స్వార్థాల కోసం, తమ పదవుల్ని కాపాడుకోవడం కోసం అటు అధికార పార్టీ చెప్పినట్టు వింటూ, మరోపక్క మళ్ళీ తామే ఆ పదవుల్లో కొనసాగాలని చెప్పి తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ ఎదగకూడదనే ఉద్దేశంతో చాలా తక్కువ మంది నాయకులు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఈరోజు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నాను అంటే, మనం ఇటీవలే చూసుకోవచ్చు, ఏదైతే చంద్రబాబు నాయుడు సభలకు సంబంధించి తిరువూరు, ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న తిరువూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న ఏదైతే తరుణం ఉందో దానికి సంబంధించి ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు బాధ్యతలన్నీ కూడా కేసినేని చిన్నీకి ఆ పార్టీ ఏదైతే అప్పచెప్పిందో దానికి సంబంధించి కూడా ఆ ప్రాంత నాయకులందరినీ కూడా కలిసి వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తరుణంలో తనకి ఇన్విటేషన్ లేకపోయినా సరే ప్రస్తుత ఎంపీ ఎవరైతే విజయవాడ ఎంపీ ఉన్నారో కేసినేని నాని అక్కడికి వెళ్ళి అక్కడంతా రచ్చరచ్చ చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ నేను కేసినేని నాని ఎందుకు రచ్చరచ్చ చేశాడు అని నేను చెప్తా ఉన్నాను అంటే, ఈరోజు అక్కడ ఎవరైతే కేసినేని చిన్ని ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ సభకి ఇన్విటేషన్ లేదు, ఎవరికి ఎంపీకి కానీ ఆయన సంబంధించిన ఎవరైతే ఆయన ఇప్పుడు వెనకేసుకొస్తా ఉన్నారో వాళ్ళెవ్వరికీ ఇన్విటేషన్ లేదు. సరే, ఇన్విటేషన్ లేదు, వచ్చినప్పుడు ఏం చేయాలి? కూర్చోవాలి ప్రశాంతంగా. కానీ అక్కడికి వచ్చి జై కేసినేని అని లేదంటే డౌన్ కేసినేని చిన్ని అని నినాదాలు చేసుకోవాల్సిన సమయం ఇది. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఎలాంటి దీనమైన స్థితికి వెళ్ళిపోయిందో అది మరిచిపోయి ఈరోజు మీ పదవులను కాపాడుకోవడం కోసం పార్టీకి చెడ్డ పేరును తీసుకొస్తూ కూడా ఈరోజు మీరు చేస్తున్న ఇలాంటి ఈ దరిద్రమైన దారుణమైన అంశాలు ఈరోజు పార్టీకి అది మైనస్ అవుతుందనేది ఎందుకు మర్చిపోతూ ఉన్నారు? ఈరోజు ఏదైతే యువగళం పాదయాత్ర అప్పుడు విజయవాడ సంబంధించి కానీ, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటుకి సంబంధించి కానీ మొత్తం కూడా కేసినేని చిన్నియే అన్నీ కూడా చూసుకున్న పరిస్థితి. మరి అప్పుడు కేసినేని నాని ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చాలా క్లియర్గా తెలిసిన సమయంలో, ఈ సమయంలో ఏదో ఒకటి చేసి మ్యానిపులేట్ చేసో లేదా భయపెట్టో ఏదో విధంగా మళ్ళీ సీటు తెచ్చుకుని మళ్ళీ పదవులు తానే అనుభవించాలనే ప్రయత్నం ఈరోజు కేసినేని నాని చేస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రజలు వస్తున్నప్పుడు ప్రజల్ని దగ్గరికి తీసుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. కానీ రెండోసారి ఎంపీ అయిన తర్వాత మాట్లాడితే నేను బెజవాడ ఏదైతే దుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ తీసుకొచ్చానని చెప్పి చెప్తా ఉన్న కేసినేని నాని, మరి ఫ్లైఓవర్ ఒకటితోనే అయిపోదు కదా. ఈరోజు విజయవాడకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. మరి వాళ్ళందరికీ నువ్వు చేసింది ఏంటి? ఈరోజు కేసినేని చిన్ని తనకి ఎప్పుడైతే ఈరోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావాలి అని అతను దృఢ నిశ్చయం చేసుకున్నారో అప్పటి నుంచి కూడా ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాలు తిరుగుతూ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ మెడికల్ క్యాంపులు పెడుతూ వాళ్ళకి అన్ని సమస్యలు తీరుస్తూ దగ్గరుండి అన్నా క్యాంటీన్లు ప్రధానంగా తన సొంత డబ్బుతో ఈరోజు పార్టీలు ఏ పదవి లేకపోయినా సరే నిస్వార్థంగా వచ్చి అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకి అన్నం పెడుతున్న అన్నదాత కేసినేని చిన్ని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు సభ జరుగుతూ ఉంది అంటే మరి దాన్ని సక్సెస్ చేయాలి, అందరూ కలిసి పనిచేయాలి. ఆ కలిసి పనిచేయాల్సింది పోయి మీలో మీరు కొట్టుకుంటే అది పార్టీకి నష్టం, రేపు ప్రజలు ఏదైతే భావిస్తూ ఉన్నారో దానికి కూడా నష్టం. సో ఏదేమైనా ఈరోజు ఈ అంశానికి సంబంధించి తిరువురులో జరిగిన రచ్చకి సంబంధించి పెద్ద ఆయన అయితే సీరియస్గా కనిపిస్తూ ఉన్నారు. కేసినేని నానిని సస్పెండ్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది ఈరోజు తెలుగు తమ్ముళ్ళు చాలా గట్టిగా అనుకుంటున్న అంశం.